హాయ్ అండి. నేను మీ గాయత్రి విజయ. అయితే ఈరోజు వెజ్ బిర్యానీ అంటే మిక్స్డ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా అంటే నిజంగా చాలా బాగుంది. అయితే ఫస్ట్ మనం కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవి వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని దీంట్లో ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా దాంట్లో క్యారెట్స్, బంగాళదుంప, టమాటా ఇవి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ కదా, వాటర్ వేసేసుకోండి. ఫస్ట్ వాటర్ వేసేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒక 2 మినిట్స్ అయ్యి చూడండి. ఇప్పుడే చూసుకోవాలి, లేదంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయితే ఫస్ట్ ఇలా గుద్దుకున్న తర్వాత అది బాగా మరిగిపోతుంది కదా, అప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది చూసారా, అది వేసుకోండి. మీరు ఎంత నానబెట్టుకుంటే అంత వేసుకొని ఒక 2 విజిల్స్ ఉంచుకోండి. ఎందుకంటే ముందే నానబెట్టేసాం కదా. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు చట్నీ కూడా ఎలా చేయాలి సింపుల్గా చెప్పేనా. అయితే పెరుగు కొంచెం తీసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కూడా అక్కర్లేదు, ఒక స్పూన్ సరిపోతుంది. అంటే కొంచెం చేసుకుంటే హాఫ్ స్పూన్ సరిపోతుంది సాల్ట్. ఇంకా క్యారెట్ వేసుకో, ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఒకసారి వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత అయిపోయింది. ఇంకా దీంట్లోకి గోంగూర టమాటా కర్రీ సూపర్గా చేశారు. అది షార్ట్లో పెడతాను, ప్లీజ్ చూడండి. కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ గైస్.